తాగుదాం. 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 తరుణ్ భాస్కర్ గారు ఈయనకి ఏమైంది ఆ టైం వరకు కూడా షార్ట్ ఫిల్మ్ బేసేనా? షార్ట్ ఫిల్మ్స్ అప్పుడే యూట్యూబ్ అప్పుడే ఇట్ వాజ్ ఇన్ ద రైజ్ కదా. తరుణ్ భాస్కర్ని కలవడం మాత్రం ఇట్ హ్యాపెండ్ ఓన్లీ డ్యూరింగ్ ఈ నగరానికి. ఆడిషన్ చూసి పిక్ చేసుకున్నా. ఎస్ ఇప్పుడు అనుకొని దిగాం ఫుల్ టైము, ఇప్పుడు తగిలింది. ఉందా అట్లాంటి సర్కిల్ ఉందా మీకు? 100% ఉంది. ఏం చేసిన కోతి పనులు ఇంకేమో చేయలేదు. ప్రొఫెసర్స్ తెలియదు పాపం, వాళ్ళు ఎప్పుడు కాలేజ్లోనే ఉంటారు కదా, దే డోంట్ నో. ఫస్ట్ ఇయర్ తర్వాత మాకు అర్థమైపోయింది ఏ క్లాస్ రూమ్ బంక్ కొట్టాలి, ఏ క్లాస్ రూమ్ బంక్ కొట్టద్దు. నేను ఆ రోజు ఆడి కాళ్ళకి దండం పెట్టారే, ఇసుక ఉంది ఇష్టం వచ్చినట్టు, గ్రౌండ్ నుంచి వెళ్తున్నాం ఫాస్ట్ ఇచ్చేయడం ఏంటి రాడు. ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారు ఈయనకి ఏమైంది ఆ టైం వరకు కూడా షార్ట్ ఫిల్మ్ బేసేనా? అవును, ఆయన పిక్ చేసింది ఎలా అట్లనే పరిచేవాళ్ళు. షార్ట్ ఫిల్మ్స్ అప్పుడే యూట్యూబ్ అప్పుడే ఇట్ వాజ్ ఇన్ ద రైజ్ కదా. అవును. సో షార్ట్ ఫిల్మ్స్ కి బాగా ఇది ఉండేది. అవును. ఐ డిడ్ నావే ఉన్నాయి, ఒక 5-6 షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి యూట్యూబ్ లో. ఈ థియేటర్ ఇట్లా చేసుకుంటూ నాకు ఆ సర్కిల్ కూడా అలానే పరిచయం అయింది. వీళ్ళందరూ వచ్చి చూసేవాళ్ళు, థియేటర్ అది చూసేవాళ్ళు, 100 రూపాయల టికెట్ వెళ్ళి చూద్దాం ఇది. అట్లా నేను షార్ట్ ఫిల్మ్స్ చేశా. ఓకే. బట్ తరుణ్ భాస్కర్ ని కలవడం మాత్రం ఇట్ హ్యాపెండ్ ఓన్లీ డ్యూరింగ్ ఈ నగరానికి ఆడిషన్. ఆడిషన్ చూసి పిక్ చేసుకున్నా. ఎస్ ఓకే. అది ఇక అది బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసి ఒక మంచి రికగ్నేషన్ వచ్చింది. ఇంకా అది వచ్చిన తర్వాత మనం అప్పుడెప్పుడో అనుకొని దిగాం ఫుల్ టైము, ఇప్పుడు తగిలింది అన్నది కనెక్ట్ అయ్యింది. ఓకే. ఈ నగరానికి ఏమైంది వాజ్ దట్ ఫుల్. ఓకే. బాగా తాగుదాం. తాగుదాం. ఉందా అట్లాంటి సర్కిల్ ఉందా మీకు? బీటెక్ రోజులు స్టూడెంట్స్ సర్కిల్ 100% ఉంది. ఏం చేసిన కోతి పనులు ఇంకేమో చేయలేదు. అంటే మై ఇంజనీరింగ్ లైఫ్ వాజ్ అమేజింగ్. ఏం చేస్తున్నారు ఇప్పుడు ఫ్రెండ్స్? సెటిల్డ్? ఎవ్రీబడి సెటిల్డ్. మా ప్రొఫెసర్స్ అనుకున్న దానికంటే చాలా బాగా సెటిల్ అయ్యారు. వావ్. వాళ్ళకి ప్రొఫెసర్స్ తెలియదు పాపం, వాళ్ళు ఎప్పుడు కాలేజ్లోనే ఉంటారు కదా, దే డోంట్ నో బయట ప్రపంచం ఎలా ఉంటుందని వాళ్ళకి తెలియదు. నేను అనుకునేవాడిని నిజంగానే, అరే కరెక్ట్ అరే ఇంజనీరింగ్ అండ్ నేను అప్పటికే ఓ యాక్టర్ అంటే నాకేంటో ఏం చేయాలో నాకు తెలియదు. మీకు నిజంగా మీ ఫేస్లకి ఉద్యోగాలు వస్తారా మీకు అన్న. బట్ ఎవ్రీబడి ఈజ్ నైస్లీ సెటిల్డ్. ఒకళ్ళిద్దరు దే ఆర్ వర్కింగ్ ఇన్ బ్యాంక్స్. రఘు అని ఈజ్ అ ఫ్రెండ్, ఈజ్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. వెరీ గుడ్. ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ దే ఆర్ వర్కింగ్ ఇన్ గల్ఫ్ కంట్రీస్. ఇంకో ఇద్దరు అనిల్ అండ్ తేజ అని దే ఆర్ వర్కింగ్ ఇన్ యుఎస్. పవన్ అని ఫ్రెండ్, వాడు మొన్నటి ఖతార్ లో పనిచేశాడు, ఖతార్ ఎయిర్వేస్ కి. ఇప్పుడు ఖతార్కే హీస్ వర్కింగ్ ఇన్ బెంగళూరు అనుకుంటా. ఓకే. ఓకే. అట్లా అందరూ చాలా బాగా, వీళ్ళు మా ప్రొఫెసర్స్ మమ్మల్ని భయపెట్టించిన దానికంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా బాగా సెటిల్ అయ్యాం. పోన్లండి. వెరీ గుడ్. వెరీ గుడ్. అండ్ వీ హ్యాడ్ గ్రేట్ ఫన్ ఇంజనీరింగ్ లో. అంటే నేను ఇటు కదా, నేను రాజీవ్ నగర్ లో ఉండేవాడిని. మా కాలేజ్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. అది కరెక్ట్ గా మన ఆర్ఎఫ్సి ఉంది కదా, దాని ఆపోజిట్ ఆర్ఎఫ్సి రైట్. అవును. దిగితే పక్కన పెద్ద ఇది కదా మాది. ఆర్ఎఫ్సి ఇలా కొంచెం ఆర్ఎఫ్సి నుంచి ఒక 50 meters ముందరికి వెళ్దాం లెఫ్ట్ ఒకటి ఉంటుంది. ఆ లెఫ్ట్ ని లోపలికి వెళ్తే ఈయన రత్య గారు ఒక కొండ కొనేసారు. అక్కడ ఒక హాస్టల్ స్కూల్ ఒకటి అండ్ మా ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి, మొత్తం కొండంతా మాదే. తెలుసు. అయితే నాకు తెలిసి ఎప్పుడో చూసింటాం మిమ్మల్ని. నేను 4 years ఆర్ఎఫ్సి ఈటీవీ మాది. రోజు బస్సులు ఒక ర్యాలీలోకి వెళ్తాం, ట్రైన్ లాగా మాయి. అటు నుంచి కాలేజ్ నుంచి వచ్చే కొన్ని. సెంట్ మేరీస్ ఉంది అక్కడ. అవును. మా కాలేజ్ ఒకటి, ఇంకోటి ఏదో కాలేజ్ కూడా ఉంది, వర్ధమాన్ కాలేజ్ సంథింగ్. ఇటుపక్క రమాదేవి స్కూల్, ఇటుపక్క పాలిటెక్నిక్ స్కూల్ కూడా ఉంది. అది ఎక్కువగా మెయిన్ రోడ్ మీదకే ఉండదు, లెఫ్ట్ మీద. ఎస్, సూపర్. అయితే మంచి స్టోరీలు ఉంటాయి. అయితే మంచి మీ బ్యాచ్ స్టోరీలు చెప్తే 4 మంచి లవ్ స్టోరీలు వస్తాయి బయటికి. లవ్ స్టోరీలు మాకే లవ్ స్టోరీలు అంతేనా? మేమంతా బాయ్ స్ట్రెస్ అంతేనా? మాది మొత్తం క్లినికల్ ఉండేది. ఎట్లా అంటే ఒక ఫస్ట్ ఇయర్ తర్వాత మాకు అర్థమైపోయింది ఏ క్లాస్ రూమ్ బంక్ కొట్టాలి,
ఏ క్లాస్ రూమ్ బంక్ కొట్టద్దు, ఏ క్లాస్ రూమ్ ల్యాబ్ బంక్ కొడితే ఎంత పర్సంటేజ్ అటెండెన్స్ పోతుంది, ఏ క్లాస్ రూమ్ అంటే ఏ ప్రొఫెసర్ ఎట్లా అంటాడు అంతా అర్థమైపోయింది. 2 నుంచి అనుకోండి ఇంకా వెళ్ళగా మా ద బెస్ట్ థింగ్స్ వీ వుడ్ డూ వాజ్ క్రికెట్ మ్యాచెస్ ఆడేవాళ్ళు. ఓహో, అంటే మా కాలేజ్ గ్రౌండ్లోనే పక్కన సిఎస్సి మెకానికల్ క్లాస్ జరుగుతుంటే మ్యాచ్ ఆడేవాళ్ళు మీరు? ఎస్, మీరు మీ టీం ఉందా, మా టీం రెడీ ఉంది. ఎప్పుడు అంటే ఎప్పుడైంది, లంచ్ తర్వాత నుంచే. కొన్ని అమ్మ లంచ్ తర్వాత ఓకే డన్ 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 అనుకుంటే వెళ్ళిపోవడమే. అది బంక్ కొట్టి మా కాలేజ్ గ్రౌండ్లోనే ఆడుకునేవాళ్ళం. ఏ గుండె రాకుండా బతకాలన్నట్టు. స్పీకర్లో బాయ్ అమ్మారుకు అన్నట్టుండేది మాకు. అన్నా అనుకోండి మీరేముంది, వీఆర్ ప్లేయింగ్ క్రికెట్. అందులో మాకు నేను కొంచెం క్రికెట్ తక్కువ ఆడా. మనకి స్టడీస్ ఇది అంత కొంచెం అటు ఇటు అయింది కదా, నేను కొంచెం క్రికెట్ తక్కువ ఆడా. కానీ బట్ నేను ఆడిన రోజులైతే మాకు మా ఫ్రెండ్స్లో తేజస్వి అని ఈజ్ వాడు మా క్యాప్టెన్ బేసిక్గా. సో ఏదన్నా ఫీల్డింగ్ అటు ఇటు అయినా ఏదైనా కూడా రే వెళ్ళరా అటు అని వీడు ఏదో ఒకటి అరుస్తాడు కదా. బ్యాటింగ్ చేసుకుంటే ఫీల్డింగ్ సెట్ చేసేవాళ్ళ? ఫీల్డింగ్ సెట్ చేసే అంటే ఫీల్డింగ్ జరుగుతున్నప్పుడు, బౌలింగ్ టైంలో ఫీల్డింగ్ జరుగుతున్నప్పుడు అటు వెళ్ళరా అటు ఏంది అట్లా మిస్ అవుతుంది. వీడు గట్టిగా అరిచేవాడు. వీడు గట్టిగా అరుస్తుంటే ఏంటంటే వీడి గొంతు బొంగురుపోయేది వెంటనే, మాకేం వినపడేది కాదు. ఆడు ఫుల్ గట్టిగా అరిస్తే వినపడలా. ఏంట్రా వినపడట్లే, ఏం చెప్తున్నావురా, వినపడట్లేదురా ఇదని. ఆడు తర్వాత పరిగెడు, అరే ఇట్లా అంట, ఇప్పుడు వినపడింది ఓకే. మా తెలుసు ఆడు ఏం చెప్తున్నాడు, ఏదో 4 మిస్ అయిందో ఏదో ఇదైందో దాని గురించే చెప్తా ఉంటాడు. అండ్ ఇట్లా ఇదనమాట. మా ఫ్రెండ్ ఒకరోజు స్కూల్ పక్క నుంచి అంటే మధ్యలో వెళ్ళిపోవాలంటే బైక్ వేసుకొని కొండ అటువైపు నుంచి దిగేయడమే బైక్తో. అటు నుంచి అంటే రోడ్ ఉంది, ఓకే, బట్ అది రోడ్ వేసిన రోడ్ కాదు, దిస్ నో తార్ రోడ్. ఓకే, బైక్స్ వేసుకొని అటు వెళ్ళిపోవచ్చు. కవాడిగూడ అని ప్లేస్ ఉంటుంది, అక్కడ బస్ స్టాప్ ఉంటుంది. టు గో టు దిల్సుఖ్ నగర్ ఆర్ యువర్ నియరెస్ట్ బస్ స్టాప్. ఒకరోజు మా వాడు నేను ఇవాళ ఇంటికి వెళ్ళిపోతారా అని బైక్ తెచ్చుకున్నాడు. వాడు వెళ్తుంటే మా కాలేజ్లో ఒక టీచర్ కూడా ఆవిడకి ఏదో సమ్ ఎమర్జెన్సీ ఉండి షీ ఆల్సో ఆస్క్డ్ హిమ్, నన్ను కొద్దిగా బస్ స్టాప్ వరకు దింపుతావా అని. ఈడు ఓకే మేడం అని వాడు ఇంకా అతి వినయంతో కూర్చోండి ప్లీజ్ అని వెళ్తూ మేమంతా చూస్తున్నాం. ఈడేంద్రా టీచర్ని ఇట్లా వెళ్ళిపోయింది సరే అమ్మాయి అని చూస్తే వెళ్తున్నాడు, చూస్తున్నాము. ఈడంతే నేను చెప్పాను నీకు ఈవినింగ్ మ్యాచ్ కొండాడు. ఏడరాడు ఏడరా అంటే కొంచెంసేపు మూరలో కను ఏమంటారు అది కంచూపు మేరలో కనపడుతున్నాడు మాకు. వెళ్తున్నాడు కొండ వైపు దిగడానికి. ఏడరాడు అంటే బండి ఎత్తుతున్నాడు. బండితో పాటు టీచర్తో పాటు స్లిప్ అయి పడిపోయి టీచర్తో పాటు ఇట్లాంటివన్నీ చాలా. మా ఫ్రెండ్ ఇంకొకటి కొత్తగా బైక్ కొన్నాడు 3rd ఇయర్లో. వాడు కొంచెం హైట్ తక్కువ. వాడు కొన్న బైక్ మాత్రం పల్సర్ బైక్, అది వెంటనే అందదు కింద. ఈడు అంటే వీడు పవన్ అని, అండ్ ఇంకో అనదర్ గై కాల్డ్ ఫనీ. వీళ్ళిద్దరు ఒకటే దగ్గర ఉంటారు. వీళ్ళిద్దరు కలిసి రావడం కలిసి వెళ్ళడం. ఆడు ఫనీకి బాగా నడపడం వచ్చు, కానీ బైక్ ఏమో పవన్ది. సో ఆడే నడుపుతా అని, పవన్కి సరిగ్గా రావట్లే నడపడం. అరే 2 రోజులు కాలేదు 3 సార్లు గుద్దిండ్రా ఇప్పటికీ అని వీళ్ళు చెప్పడం. అసలు ఏం చేస్తున్నాడు రైడు ఇది అని ఒకసారి ఇట్లా. అవునా అట్లే ఏం కాదు వాడు బాగానే నడుపుతాడు, మేము చూస్తున్నాం కదా మంచిగా వెనకాల నుంచి కొండెక్కి వచ్చేస్తున్నాడు బైక్లో. అట్లా కాదు రా, వాడు ఎక్కడ బ్రేక్ వేయాలో అక్కడ వేయట్లేదు, టర్నింగ్ దగ్గర ఫుల్గా రేస్ చేస్తున్నాడు. ఇదేంద్రా అరే వెనకాల నుండి నాకు ఫుల్ టెన్షన్ అని. ఒకరోజు గ్రౌండ్ నుంచి వెళ్తుంటే నేను ఎక్కుతా అంటే నేనే చల్లని నేను ఎక్కితే పవన్ నడుపుతున్నాడు. నేను ఆ రోజు ఆడి కాళ్ళకి దండం పెట్టారే, ఇసుక ఉంది ఇష్టం వచ్చినట్టు, గ్రౌండ్ నుంచి వెళ్తున్నాం ఫాస్ట్ అని ఇచ్చేయడం ఏంటి రాడు. ఫనీ కుమార్ గారు చెప్పింది కరెక్ట్ రా నీకు అని.
బూతులే మనం ఇక్కడ చెప్పలేం కానీ అట్లా. ఓహో, పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుకున్నా. ఎస్ ఎస్. అప్పుడు తర్వాత అరే ఫనీ యువర్ రైట్ అంటే బాగైంది నీకు, అదే చెప్తున్నా, మీరు ఎవడు పట్టించుకోలేదు నన్ను. నేను ఎక్కడ పోతారా నాకు డౌట్ ఉంది. ఈడ వెనకాల బైక్ ఎక్కి రోజు కాలేజ్ నుంచి ఇంటి దాకా, ఇంటి నుంచి పొద్దున ఎట్లా నడుపుతాడు తెలుసా, అన్ని బస్సులు వస్తుంటే ఓవర్టేక్ చేసుకుంటాడు, బ్రేక్ వేయడాడు అసలు, అది ఇది అని. సూపర్ అనమాట. అయితే క్యాంటీన్, కాలేజ్ క్యాంటీన్ వాజ్ అమేజింగ్. ఎస్, వన్ అదర్ ప్లేస్ వేర్ వి యూస్ టు బంక్ అండ్ గో అండ్ సిట్. దట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ 10 rupees కి ఆ పెట్ బాటిల్స్ వస్తాయి కదా, థమ్స్ అప్, ఫ్యాంటా. వాళ్ళు టైం తెలిసేది కాదు బేసిక్గా కాలేజ్లో. ఎస్ ఎస్, సూపర్. అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. సూపర్ అండి.